వీకెండ్లో ప్లానింగే లేకుండా ఉన్న ఒక లేజీ అబ్బాయిగా ఈ రోజు ఎలా గడిపని వీడియోలో చూపిస్తా. మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి ఫ్రెండ్స్ అందరూ హాస్టల్లో టిఫిన్ ఉండదని చెప్పిన ఫ్రైడే నైట్ అందరూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారన్న నమ్మకంతో వచ్చి అనుకున్నట్టే టిఫిన్ చేసేసా. ప్లేట్ వాష్ చేసాక మధ్యలో ఒక డౌట్ వచ్చింది. ఇంకో గంట అయితే వీళ్ళు ఎలాగో లంచ్ పెట్టేస్తారు, ఇప్పుడు ఏం చేద్దామా అని ఆలోచించే గ్యాప్లోనే నా ఫ్రెండ్ అనిల్ వచ్చి షాప్కి తీసుకెళ్ళిపోయాడు. ఒక మాజా తర్వాత మళ్ళీ లంచ్కి ఇచ్చేసి సాటర్డే పెద్దగా కర్రీస్ ఏమీ ఉండవని ఫీల్ అయ్యే లోపు పకోడీ అనే ఆనందంతో ఫుల్గా దంచేసా. వీకెండ్ అంటే హాస్టల్ దాటి ఎక్కడికి వెళ్ళను నాకు నా దోస్త్ అద్వి సరదాగా థ్రెడ్ బాల్తో నెట్ ప్రాక్టీస్ అన్నాడు. ఆనందంతో 2 స్టెప్పులు వేసా, తర్వాత మ్యాచ్కి వెళ్ళి 2 బాల్ వేసా. బాగా ఆడి ఆడి అలసిపోయి తిరిగి ఇంటికి వచ్చి హాస్టల్కి వచ్చి ఫ్రెష్ అవుదాం అనుకున్నాను. కానీ వీడు అన్నాడే, వీడే హలీషా మహానుభావుడు, ఫ్రూట్స్ కొనుక్కుందాం అని చెప్పి తీసుకెళ్ళాడు. నాకెందుకు నవ్వుతో తెలిసి వీడితో ఎప్పుడు వెళ్ళినా వీడు ఎన్ని ఫ్రూట్స్ చూసినా చివరికి జాంకాయలు తప్ప ఏమీ సెలెక్ట్ చేయడు. అప్పుడు ఇంటి దగ్గర కూడా జాంచెడు తప్ప ఏది చూసేవాడు కాదు. తర్వాతే ఫ్రెష్ అయ్యే కర్డ్ రైస్ కాదు ప్రశాంతంగా పెరుగన్నం తిని ఫ్రెండ్స్తో మళ్ళీ వాకింగ్కి వెళ్ళా. ఆ లోపే అద్విత్ కాల్ చేసి అర్జెంటుగా రారా అన్నాడు. ఎక్కడికి రాని వెళ్ళే లోపు మటన్ బిర్యానీ ముందెట్టాడు. ఆహా ఏమిరా నా భాగ్యం అనుకుని ఫుల్గా తినేసి 1 గంటకి స్లీప్ వేసా.